వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. నందమూరి కుటుంబం అంటేనే ఒక రాజకీయాలు, ఒక వ్యాపారం, సామాజిక సేవల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కుటుంబం. మరి ఆ కుటుంబానికి చెందిన మహిళలు కూడా తమ తమ రంగాల్లో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే అక్కడి నుంచి పురంధేశ్వరి రాజకీయాల్లో ఆమెదైన ముద్ర వేసుకోగా, భువనేశ్వరి అయితే వ్యాపారం ఇంకా సేవా కార్యక్రమాల్లో ఆమె విశేష గుర్తింపుని పొందారు. ఇప్పుడు అదే బాటలో బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కూడా వ్యాపార రంగంలో బలమైన నాయకత్వాన్ని చూపిస్తూ జాతీయ స్థాయిలోని గుర్తింపు తెచ్చుకున్నారు బ్రాహ్మణి. అయితే ఇటీవల కాలంలో బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం విషయంపై మరొకసారి చర్చకొచ్చింది. అయితే బ్రాహ్మణి వ్యాపార నేపథ్యం చూస్తే ఆమెకు నాయకత్వ లక్షణాలు సహజంగానే వచ్చాయని చెప్పొచ్చు. హెరిటేజ్ ఫుడ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థను ఆధునీకరణ దిశగా ముందుకు తీసుకువెళ్లటంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఆమె చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండటంతో హెరిటేజ్ బాధ్యతల్ని కూడా భువనేశ్వరి నిర్వహించగా, అప్పుడు బ్రాహ్మణి కూడా దాదాపు అన్ని బాధ్యతల్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా బాధ్యతల్ని దాదాపుగా బ్రాహ్మణియే భుజాలపై ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో నిర్ణయాత్మకత, వ్యూహాత్మక ఆలోచన, దీర్ఘకాలిక దృష్టి వంటి లక్షణాలతో ఆమె తనదైన ముద్రని వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఇలా ఉండగా రాజకీయ పరిణామాల సమయంలో ఆమె ప్రజల ముందుకి రావటమే చర్చకు దారితీసింది. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా భువనేశ్వరి వెంట బ్రాహ్మణి కూడా అప్పట్లో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఆమె అప్పుడప్పుడు పర్యటిస్తూ వస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే కొత్త అంచనాలకు దారితీస్తోంది. ఇక భర్త లోకేష్కు అండగా నిలుస్తూ పార్టీ కార్యకర్తలతో మమేకం కావటం కూడా ఆమె భవిష్యత్తులో ఏమైనా టీడీపీ తరపున ప్రయోగించే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీలోనే ఆమె కంటిన్యూ అవుతారా అన్నది కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల బిజినెస్ టుడే వంటి ప్రతిష్టాత్మక పత్రిక ఆమెను శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తగా కూడా గుర్తించి పురస్కారాన్ని కూడా అందించింది. మరి దీని తర్వాతే ఈ ప్రచారం మరింత బలపడింది. అయితే జాతీయ స్థాయిలో బ్రాహ్మణి పేరు మారుమోగటంతో రాజకీయ రంగంలోకి ఆమె అడుగు పెట్టడం సహజమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారంతా ఏదో ఒక దశలో రాజకీయాల్లోకి వచ్చారన్న చరిత్రని గుర్తు చేస్తూ బ్రాహ్మణి కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తారు అన్న ఆశాభావం కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ ఆమె స్వయంగానే క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం వ్యాపార బాధ్యతలన్నీ నాపైనే ఉన్నాయి, వాటిపైనే నేను పూర్తిగా దృష్టి పెట్టాను. హెరిటేజ్ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమే తన లక్ష్యమని కూడా వెల్లడించారు. అయినప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు అనూహ్య మలుపులు ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. నిన్న మొన్నటి వరకు రాజకీయాలపై అసలు ఆసక్తే లేదు అన్న వారు కూడా కాలక్రమంలో కీలక నేతలుగా ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందుకే బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీని పూర్తిగా కొట్టిపారేయలేమని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైతే ఆమె వ్యాపార రంగంలోనే కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు గనక మారితే ఆమె కూడా ఒక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరొక బలమైన మహిళా నాయకురాలు రాజకీయ రంగంలోకి రావటం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం అయితే వినిపిస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.